సౌలు రాజుకు భయపడి వెళ్ళాడు. సౌలు చంపేస్తాడేమో అని భయపడి అదుల్లాము గుహలోనికి వెళ్ళాడు. ఆ గుహలోనికి వెళ్ళిన తర్వాత దావీదును పరామర్శించడానికి సొంత సహోదరులు బయలుదేరి వచ్చారు. పరామర్శిద్దాము, కష్టాల్లో ఉన్నట్టున్నాడు అని. సరే, 2వ వచనంలో ఏం జరిగిందో మీరు చూడండి. మరియు దావీదు అదుల్లాము గుహలో ఉన్నాడన్న సంగతి అనేక మందికి తెలియవచ్చిన తరువాత ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకుని వారందరూ, అసమాధానముగా నుండి వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండిరి. ఇక్కడ ఒక మాట జ్ఞాపకం